ఎక్కడైతే మైన్స్ ఉంటాయో, లేకపోతే బాంబ్ డిటెక్టర్స్ ఉంటాయో, లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఎక్విప్మెంట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె ఇంజనీర్స్ వాడతారు. సపోజ్ ఇక్కడ మనం చూస్తున్నాం, దీన్ని మైన్ డిటెక్టర్ అంటారు. మెటల్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉందో దాన్ని డిటెక్ట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఆస్ట్రియా నుంచి భారత సైన్యం కొనుగోలు చేసింది. ఇలాంటివి వాటిలో అనేక టైప్స్ ఆఫ్ డిటెక్టర్స్ ఉంటాయి. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ వెపన్ అని చెప్పొచ్చు. దీన్ని సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కడైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టినట్టుగా సమాచారం వచ్చినా, లేకపోతే ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత ఎటువంటి పదార్థాలు అందులో వాడారు, ఎంత క్వాంటిటీ వాడారు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అత్యాధునిక టెక్నికల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం మెటల్ డిటెక్టర్. ఈ ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్ మనము యుఎస్ఏ నుంచి కొనుగోలు చేసుకున్నాం. అలాగే ఇది ఇండియన్ మేడ్, భారత్లో తయారైన మెటల్ డిటెక్టర్. సాధారణంగా ఇది మనం చాలా చోట్ల చూసే ఉంటాం. ఇటు చెక్ చేయడానికి, అంటే మనం ఏమన్నా మెటల్స్ క్యారీ చేస్తున్నావా అని చెక్ చేయడానికి దీన్ని జస్ట్ వాళ్ళు చేత్తో ఇలా చెక్ చేస్తారు. ముఖ్యంగా ఈ మూడు కనిపించడానికి చాలా చిన్నవిగా ఉన్న చాలా చాలా కీలకమైన, ఎందుకంటే దేశంలో ప్రధాని నుంచి వివిఐపీలు వాళ్ళందరి భద్రత కోసం కూడా ముందుగా ఇవి అక్కడికి చేరుకున్న తర్వాతే సెక్యూరిటీ చెక్ ఒక్కసారి క్లియర్ అయిన తర్వాతే వాళ్ళ క్లియరెన్స్ వస్తుంది. ఇది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వెపన్స్. బైనాక్యులర్స్ అంటే అవతల సైన్యం ఎంత దూరంలో ఉంది, లేకపోతే అప్రోచ్ అవడానికి ఎంత అంచనాలో మనం వెళ్ళాలి అనే దానికి సంబంధించి కాంటితో చూడలేం కాబట్టి నార్మల్ అయితే బైనాక్యులర్స్ అనేవి భారత సైన్యంలో చాలా ముఖ్యమైన మరొక విభాగానికి చెప్పొచ్చు. అయితే ఇందులో చాలా రకాలు కనిపిస్తున్నాయి మనకి. కొన్ని ఏమో డేలో చూడడానికి అనుకూలంగా ఉండే బైనాక్యులర్స్. ఇది మనము డేలో దీన్ని యూజ్ చేస్తాము. ఇది 500 మీటర్లు దీంతో చూడొచ్చు మనం, కానీ పెద్ద బరువు లేదు, చిన్నగానే ఉంది. ఇది కొద్దిగా బరువు కనిపిస్తోంది. దీంతో మనం 400 మీటర్ల వరకు నైట్ విజన్ చేసే అవకాశం ఉంది. మరొక బైనాక్యులర్ ఇక్కడ కనిపిస్తోంది. ఇది थर्मल इमेजर. ये इसे क्या कर सकते हैं एग्जैक्टली रात के समय ये देखने काम आता है. 2.5 किलोमीटर रेंज है इसका. 2.5 किलोमीटर. अच्छा. और ये जो भी आप एनिमल्स है, मैन है, व्हीकल है, एनी टाइप्स जिसमें भी हीट है, थर्मल इमेजर है, उसकी इमेज डिटेक्ट कर देता है. इमेज बनाता है उसकी. अच्छा. और उसको पहचानना होता है कि ये व्हीकल है या एनिमल है या मैन है. अच्छा. ये बैटरी है इसकी. एक बैटरी 2 आवर्स टाइम निकालती है. अच्छा. ये क्या है? ये सर्वेलेंस डिवाइस है. सॉरी, सर्वेलेंस डिवाइस. ये क्या कर सकते हैं इससे? इससे ये डॉपलर बेस पर काम करता है. 30 किलोमीटर रेंज है इसका. 30 किलोमीटर रेंज है. व्हीकल, एनिमल, मैन, एनी टाइप आप इसको यहाँ लगा दोगे. यहाँ से 30 किलोमीटर के अंदर जो भी चीज हरकत करेगी. अच्छा. ఇది 30 కిలోమీటర్లు, ఇది 2.5 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్లు. 2.5. ముందుగా మనం చూస్తున్నాం ఇక్కడ 81mm MOR. ఇది బాంబ్ మీటర్ అంటారు. దీనిలోంచి మనం బాంబ్స్ త్రో చేయడానికి భారత సైన్యం దీన్ని ఉపయోగిస్తుంది. ఇది మన భారత సైన్యం సొంతంగా దీన్ని తయారు చేసుకుంది. భారత్లో తయారైన వెపన్ ఇది. సుమారుగా దీని రేంజ్ చూసుకుంటే కనుక 68 మీటర్స్ దీని మినిమం రేంజ్. అలాగే మ్యాక్సిమం రేంజ్ 5200 మీటర్స్ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇక తరువాతి వెపన్ మనం చూస్తున్నాం ఇక్కడ ఆటోమేటిక్ గ్రెనేడ్ LR-17. యుద్ధంలో గ్రెనేడ్స్ త్రో చేయడానికి ఈ వెపన్ని యూజ్ చేస్తారు. ఈ వెపన్కి సంబంధించి మొత్తం 3 క్రూ వర్క్ చేస్తారు. ఒకళ్ళు ఈ బాక్స్, ఇక్కడ మనం బాక్స్ చూస్తున్నాము, ఈ బాక్స్లో 30 గ్రెనేడ్స్ దీంట్లో ఫిల్ చేయొచ్చు. ఒకళ్ళు దీన్ని అథారిటీ చూసుకుంటారు, ఒకళ్ళు ఆపరేషన్ చూసుకుంటారు, ఒకళ్ళు మొత్తం అబ్జర్వ్ చేస్తారు. అంటే అలాగే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అంటే డైరెక్ట్ అంటే ప్లెయిన్ గ్రౌండ్ మీద కనిపిస్తున్న టార్గెట్ని గ్రెనేడ్ చేయడం, ఫైర్ చేయడం. లేదా ఇప్పుడు సపోజ్ ఒక ఫారెస్ట్లో కనుక వీళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే చెట్లు కానీ మొక్కలు అడ్డుంటే దాని వెనకాల ఉన్న టార్గెట్ని కూడా దీని నుంచి ఫైర్ చేయడానికి, గ్రెనేడ్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్తున్నారు. అలాగే 7 మీటర్స్ ఎక్కడైతే దీన్ని ఒకసారి ఫైర్ చేశారో ఆ డెస్టినేషన్, ఆ టార్గెట్ 7 మీటర్స్ వైశాల్యంలో ఉన్న వెపన్స్ కానివ్వండి, సైనికులు కానివ్వండి, అవతల యుద్ధానికి సంబంధించి వాళ్ళందరూ కూడా డిస్ట్రాయ్ కావాల్సిందే.
T62mm మెషిన్ గన్ చూస్తున్నాము. దీన్ని మరొక ఇంపార్టెంట్ వెపన్ ఇది. ఒక ఎమ్యునిషన్ బ్యాలెట్లో 235 బుల్లెట్స్ ఒకసారి మనం దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. 1800 మీటర్ల రేంజ్ వరకు దీన్ని ఫైర్ చేసుకోవచ్చు. ఇది డే అండ్ నైట్ యూజ్ చేస్తుంది. ఒక అత్యాధునిక మెషిన్ గన్గా దీన్ని చెప్పచ్చు. ఇది కూడా ఇండియాలోనే మేడ్ చేసుకుని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టబడింది. దీని పేరు 762mm మెషిన్ గన్. మనం ఇక్కడ చూస్తున్న మరొక ఇంపార్టెంట్ వెపన్ ఇది. యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ సిస్టమ్ అంటారు దీన్ని. యుద్ధ ట్యాంకర్స్, అవతలి సైన్యానికి సంబంధించిన యుద్ధ ట్యాంకర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. 2 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చిన అవతలి సైన్యం యొక్క యుద్ధ ట్యాంకర్ని దీని ద్వారా డిస్ట్రాయ్ చేయొచ్చు. ఓవర్ హీట్ ప్రెషర్ ద్వారా దీంట్లోంచి పంపించబడే మిసైల్ ద్వారా అవతల యుద్ధ ట్యాంకర్లో ఉండే ఫ్యూయల్ ఉంటుంది. సో దానికి మొత్తం బర్న్ చేయడం ద్వారా ఎక్స్ప్లోజన్ రావడం వల్ల అవతల యుద్ధ ట్యాంకర్ మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. యుద్ధ ట్యాంకర్లో ఎవరున్నా సరే ఇంకా వాళ్ళు రక్షించబడే అవకాశం లేదు. టోటల్గా యుద్ధ ట్యాంకర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసే ఒక కీలకమైన యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ వెపన్ భారత సైన్యం దీన్ని ఉపయోగిస్తోంది. రైట్, ఇక ఇప్పుడు నేను మీకు చూపించబోయే వెపన్ సాధారణంగా మీరు అందరూ వినేదే AK-47. ఇది రష్యాలో తయారు చేయబడింది. దీనికి AK-47 అని ఎందుకు పేరు వచ్చిందంటే 47 మీన్స్ 1947లో దీన్ని ఆయన కనుగొన్నాడు. AK ఆప్టిమేట్ క్యాస్నికోవా ఏం తయారు చేసిన పేరు. ఆప్టిమేట్ అంటే రష్యన్ భాషలో ఆటోమేటిక్ అని అర్థం. సో ఆటోమేటిక్గా దీన్ని ఫైర్ చేయొచ్చు కాబట్టి ఆయన పేరు పెట్టాడు. చాలా AK-47లో తయారు చేసిన ఇప్పటికీ దీన్ని మనం అత్యాధునిక వెపన్గానే చెప్పొచ్చు. దీని కెపాసిటీ 30 రౌండ్స్ యూజ్ చేయొచ్చు. సేమ్ దీంట్లో కూడా సేఫ్ మోడ్, ప్రస్తుతం ఇది సేఫ్ మోడ్లో ఉంది, యూజ్ చేయట్లేదు కాబట్టి. అలాగే తర్వాత ఆటోమేటిక్ మోడ్, తర్వాత సింగిల్ షాట్ మోడ్. ఆటోమేటిక్ మోడ్లో ఇందాక చెప్పుకున్నట్టుగా 30 రౌండ్స్ మనం ఒకసారిగా ఫైర్ చేయొచ్చు. దీని కెపాసిటీ వచ్చి 400 మీటర్స్. 400 మీటర్స్లో ఉన్న శత్రు సైన్యాన్ని మొత్తం కక్కావికలు చేయాలి అంటే AK-47 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని సైనిక సోదరులు చెప్తున్నారు. మనం ఇందాక ఒక పెద్ద గ్రెనేడ్ లాంచర్ చూసాము. దానికన్నా కొంచెం చిన్నది ఇక్కడ 40mm మల్టీ గ్రెనేడ్ లాంచర్ అంటారు దీన్ని. దీని నుంచి చిన్న గ్రెనేడ్స్ మనం లాంచ్ చేయడానికి, ముఖ్యంగా బ్యాటిల్ ఫీల్డ్లో క్లోజ్గా చేసేటప్పుడు, ఎప్పుడైతే యుద్ధం చేస్తామో అప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. బ్యాటిల్ ఫీల్డ్లో కెపాసిటివ్ డిస్టెన్స్ దీనికి చూసుకుంటే కనుక 40mm ఉంది. ఇది రష్యాలో మేడ్ చేశారు 7.62mm స్నిపర్ రైఫిల్ని. ఈ 5.56mm ఇన్సెస్ LMG ఇది ఇండియాలోనే తయారు చేయబడిన మన భారత సైన్యం దీన్ని వాడుతోంది. దీని కెపాసిటీ వచ్చి 30 రౌండ్స్. 30 రౌండ్స్, అది 10 రౌండ్స్ అయితే ఇది 30 రౌండ్స్ కెపాసిటీ మెషిన్ గన్స్. రైట్, ఇప్పటివరకు మనం చూసిన గన్స్ అన్నీ కూడా ఇవన్నీ ఆటోమేటెడ్ మెషిన్ గన్స్, బ్యాటిల్ ఫీల్డ్లో క్లోజ్గా అటాక్ చేయడానికి వాడే మెషిన్ గన్స్. ఇక మరొక వెపన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది 84mm రాకెట్ లాంచర్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. సార్, ఏ కైసే యూజ్ కర్ సక్తే? 84mm रॉकेट लॉन्चर है। इस हथियार का इस्तेमाल हम टैंकों के खिलाफ, दुश्मन की इन्फेंट्री के खिलाफ दिन के समय धुआं देने के लिए और रात के समय रोशनी देने के काम इस्तेमाल कर सकते हैं। अच्छा, इस हथियार से हम दुश्मन के टैंक को 500 मीटर दूर तक बर्बाद कर सकते हैं, डिस्ट्रॉय कर सकते हैं। हाँ, ट्राई कर सकते हैं। 3 प्रकार का फायर किया जाता है और 5 प्रकार का मिशन फायर किया जाता है। अच्छा, HE राउंड को बोले हाई एक्सप्लोजिव, HE-80 हाई एक्सप्लोजिव एंटी टैंक एलिमिनेशन और टिप टेल। రైట్ इस प्रकार రైట్ ఈ రాకెట్ లాంచర్తో డేలో అండ్ నైట్లో కూడా యుద్ధంలో ఉపయోగించవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డేంజరస్ వెపన్గా దీన్ని చెప్పచ్చు. భారత సైన్యం కోట్లాది మంది భారతీయుల్ని నిత్యం కాపాడుతూ ఉండడానికి ఏదైతే సపోర్టివ్గా ఇన్ఫెంటరీ వాడుకుంటుందో ఆ మొత్తం ఆయుధ సంపత్తిని ఇవాళ చూసే అవకాశం మొత్తం ఇటు హైదరాబాదు
ప్రజలకు అందరికీ కూడా కల్పించింది ఇవాళ భారత సైన్యం. పరేడ్ గ్రౌండ్స్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. దీని అంతటిని కూడా మనం ఇప్పటివరకు కవర్ చేసాం. కెమెరామెన్ రాధాకృష్ణతో ఋషి, ఎన్టీవీ, పరేడ్ గ్రౌండ్స్, హైదరాబాద్.